అందరికి క్షణాతి ప్రజలారా, నేను మీ ధూమ్ధామ్ దొరబాబు. అందరు మంచిగా ఉన్నారు కదా. ఇక మన బరాబర్ వార్తలను అయితే షురూ చేద్దాం. జగడం ఎట్లొస్తుంది జంగమయ్య అంటే బిచ్చం పెట్టు బోడగుండమ్మ అన్నాడట. ఇప్పటికే మంట మీనుంటే ఆ మంటను సల్లార్చలు కానీ మరింత పెట్రోల్ పోసి పెద్దగా రాయేస్తుండు మన జగనన్న. నిన్న సత్యసాయి జిల్లాలో మున్సిపాలిటీ వాళ్ళు సమ్మెలు చేస్తుంటే సర్కారు వాళ్ళు పట్టించుకోకుండా ఇగో గిట్లా తీట పంచాయతీ మోపు చేసిండు. అయినా తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిసింది అన్నట్టు అయింది సర్కారు వాళ్ళ పరిస్థితి. ఇంతకా పంచాయతీ ఏందో అరుచుకుందాం పారి. గీ ముచ్చట సత్యసాయి జిల్లా హిందూపురం అనే ఊళ్ళ మున్సిపల్ కార్మికులందరూ కలిసి రోడ్లకి సమ్మె చేస్తుంటే ఇక గిదే సందు దొరికింది కదా అని చెప్పి అధికారులు బయట కూలీలను తెచ్చి చెత్త ఏర్పితురట. ఇక గీ ముచ్చట తెలిసిన మన జిహెచ్ఎంసీ కార్మికులు ఊరుకుంటున్నారులా. ఇక ఎంబడే ఊరుకొచ్చి ఎత్తిన చెత్తనంతా రోడ్ల మీద పారబోసి పోయిరు. ఇంకేముందుల్లా గిటు జిహెచ్ఎంసీ అధికారులకు గట్లనే కార్మికులకు జరసేపు లడాయి బాగానే అయ్యింది. ఇక తర్వాత సిఐటియు నాయకులు మైకుల ముందుకొచ్చి ఇగో గిట్ల చెప్పబట్టిర్రు. వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రెగ్యులర్ చేస్తానని చెప్పేసి కనీస వేతనం 26,000 ఇస్తానని సమాన పనికి సమాన వేతనం ఇస్తానని చెప్పేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటను 4.5 సంవత్సరం వేచి చూసి ఇప్పుడు అడిగితే కన్నా ఈరోజు వాళ్ళ సమస్యను పరిష్కారం చేసింది పోయి బెదిరింపు దోర్లకు దిగడం కరెక్ట్ కాదు. జిహెచ్ఎంసీ కార్మికులు అంతా కలిసి రోడ్లకి సమ్మె చేస్తా అంటే ఇక సర్కారు వాళ్ళు గిట్ల చేయబట్టిరు అని బాగానే గుస్సైతుర్రు. కార్మికులను రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పి ఇప్పటి వరకు చేయనే లేదట. కనీసం ఒక 26,000 నెలకింత గట్టియాలని చెప్పి గిట్ల నినాదాలు చేస్తుర్రట. ఇక ఇటు శ్రీకాకుళం జిల్లాలో కూడా సమ్మెలు గట్టిగానే ఎత్తురులా. ఇక అన్నలంతా కలిసి గిట్ల అర్ధనగ్న ప్రదర్శనలు చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండ్రు. ప్రజలు అన్నప్పుడు ప్రజాస్వామ్యంలో సమ్మెలు చేస్తారు, అది సహజమే. సమ్మెలు చేసినప్పుడు అధికారులు ఏం చేయాలి? ఆ గవర్నమెంటే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే విధంగా చేయాలి. గంతేగాని గిట్లా ఉన్నోళ్ళని తీసేసి ఇంకొకళ్ళని పెట్టుకుంటే గిది పద్ధతే నానబట్టిర్రు గీ వీడియో చూసిన జనాలు. కాలం కలిసి రాకపోతే కర్ర పామై కరుస్తుందట. ఇగో అట్లనే అయింది గీ దొంగ పరిస్థితి. ఇగో నిన్న దొంగతనానికి పోతే గిట్లా కుడిదిల వాడు వెళ్ళిపోదిగే గిలగిల కొట్టుకుంటుండు. ఇంతకా దొంగేవులు ఏడైంది ఇదంతా అరుచుకుందాం ఒకసారి చూడుని. గీ ముచ్చట నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దుబ్బాక కాడ అయ్యిందన్నట్లు. అయితే గీ ముచ్చట ఏందంటే ఇళ్లకు దొంగతనానికి పోతే ఇండ్ల పైసలు ఉండొచ్చు ఉండకపోవచ్చని ఏకంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకే కన్నం పెట్టే ప్రయత్నం చేసిండు గిప్పిచ్చోడు. ఇయాల రేపు టెక్నాలజీ ఎట్లనుందుల్లా ఈడు లోపలికి పోంగనే సైరన్ మోగింది. ఆ సైరన్ పోలీస్ స్టేషన్ లో కూడా వచ్చింది. ఈగేముంది ఎంబటే పోలీసు వాళ్ళు బండేసుకొని బ్యాంక్ దగ్గరకు వచ్చిర్రు. తాళాలు బాగలగొట్టి లోపలికి పోయిన దొంగను చూసి బయట నుండి షట్టర్ వేసిర్రు. ఇక తెర వెనుక దొంగ, తెర ముంగట పోలీసులు గిట్లా జరసేపు ముచ్చట పెట్టిర్రు. కాదురా, ఇప్పుడు షట్టరు లాక్ ఓపెన్ చేసి మీదకి లేకపోయారు అంతేనా? సరే ఓకే. ఇప్పుడు లోపల ఇప్పుడు నీ దగ్గర నీతో పాటు ఎంతమంది ఉన్నారా? మీ దగ్గర ఫోన్లు ఉన్నాయారా? ఎవరి దగ్గర ఏం లేవా? ఒక ఫోన్ తీసుకో, నేను చెప్పిన నంబరు డయల్ చేయాలకి వెళ్ళి నేను చెప్తా. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫోన్ లేదా? ఒక్కంతోటి ఒక మాట మాట్లాడారు, ఎవరితో ఫోన్ ఇవ్వట్లేదా? నీకు ఆల్రెడీ పరిచయం అయ్యారు. ఎక్కడ వైన్స్లా? నిజామాబాద్ వైన్స్ పేరుంటది కదా ఏరియా. నువ్వు ఇంతకుముందు బ్యాంకులకు పోయినవారేనన్నా? అయితే గీ షట్టర్ లోపలుండి మాట్లాడే దొంగ పేరు సంతోష్. వీంది ఎంజల్ మండలం. వీని మీద ఇంతకు ముందే 2 కేసులు ఉండినట. ఇక షట్టర్ పైకి లేపి గాని పోలీస్ స్టేషన్ కి పట్టుకుపోయి పెళ్లి కొడుకుని చేసి కోర్టుకు అప్పచెప్పారు. ఆయన ఏదైనా పని చేసుకొని బతకాలే గాని గిట్ల దొంగతనం చేస్తారులా. ఇంకేముంది, ఇజ్జత్ మొత్తం మనుల కలిసిపాయే. ఆఖరికి వానికి చిప్ప కూడా గతాయే. యో గివ్వులా మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు మీరైతే చూస్తూనే ఉండుర్రి. రేపు వచ్చే వార్తలలో మంచి మంచి ముచ్చట్లు మీకోసం తీసుకొస్తా. అప్పటిదాకా మీరైతే మాస్టర్ కి టీవీ చూస్తూనే ఉండుర్రి.